హీట్ అది బాగానే వస్తుంది నార్మల్గానే. ఈ సిలిండరే మధ్యాహ్నం వచ్చాం 3:30కి, ఇప్పుడు 7:30 అవుతుంది. ఇక్కడే ఉన్నాం ఇంకా. కార్ సైడ్కి తీసేసాం, నీట్గా ఆపేసాం, ఇక్కడ పడుకున్నాము. అది ఎప్పుడైతే అప్పుడు అవన్నీ సిటీ కూడా కంప్లీట్ బ్లాక్ అని చూపిస్తుంది మొత్తం మ్యాప్స్లో అప్డేట్ చూస్తుంటే. గుడ్ మార్నింగ్. డే 2 ఇది. ఈరోజు మార్నింగ్ 4కి అలారం పెట్టుకొని 4:30కి లేసాము. 15 మినిట్స్లో కంప్లీట్గా అన్ని సెటప్లన్నీ టెంట్ అవన్నీ క్లోజ్ చేసేసి సర్దేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనకి? 450 అరౌండ్ 470 కిలోమీటర్స్ ఉండేది స్ట్రెచ్. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యాం. కంప్లీట్గా ఒక 40 కిలోమీటర్స్ అయితే అసలు రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా, అసలు ఏం బాగాలేదు. ఇంకా స్లోగా వచ్చాం. మధ్యలో ఒక 5 కిలోమీటర్స్ అయితే బాగానే ఉండేది. ఇక తర్వాత నుండి ఇది నేషనల్ హైవే 5 అంట, సారీ స్టేట్ హైవే 5 అంట. ఈ రోడ్ కొంచెం బాగానే ఉంది. వీళ్ళు రోడ్స్ ఉన్నంత వరకు బాగానే ఉన్నాయి, లేకపోతే కంప్లీట్గా లేవు. లేదంటే ఉన్నంత వరకు అయితే పోల్స్ అవి అయితే ఎక్కడ లేవు. ఆల్మోస్ట్ ఒక 60 మెయింటైన్ చేయొచ్చు. ఇలాంటి రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇవన్నీ స్టేట్ హైవేస్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 o'clock అయింది ఎగ్జాక్ట్గా. ఇదైతే మొత్తం ఫారెస్ట్ రోడ్ ప్రెజెంట్ ఉన్నది. రీచ్ టైం వచ్చి ఎంత చూపిస్తుంది సార్? 3:40. సో అరౌండ్ 4-5 కల్లా రీచ్ అయిపోతాం. ఆగి వెళ్ళినా సరే. చూడాలి ఏ టైం అవుతుందా. రోడ్స్ ఇలా ఉంటే పర్లేదు, నిన్నట్లా అయితే మాత్రం ఇంకా వేస్ట్. ఇదేనా? ఇక్కడ ఇంకో రోడ్ చూపించింది. ఫ్యూయల్ కూడా నిన్న చెక్ చేయించా. నిన్న అది యావరేజ్ మైలేజ్ 28 చూపించింది, 27 26 సంథింగ్. రియలా కాదని చెక్ చేశాను. బట్ అప్పుడైతే బాగానే వచ్చింది, అది రియల్గానే వచ్చింది. 26 ఫుల్ ట్యాంక్ చేస్తే వీడియో ఉంటుంది, పెడతాను. మరి ఏంటో ఇది మైలేజ్ ఎలా వస్తుందో. కాసేపు బాగానే వస్తుంది, కాసేపు 18 అలా వస్తుంది. టర్బో ఇంజన్ కదా, సో అదేమైనా ఇష్యూ అనుకుంటా. ప్రాపర్గా ఒకసారి చెక్ చేయించాను. సన్ రైజ్ అవ్వబోతుంది, 6:10 అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా. టిఫిన్ బ్రేక్ ఆగాలి. మేమైతే ఎక్కడ ఫ్రెష్ అవ్వలేదు. ఏదైనా కొంచెం పెద్ద పెట్రోల్ బంక్ అలా ఏమైనా హోటల్స్ కానీ దాబాలు అలా వస్తే అక్కడ కాసేపు ఆగి ఫ్రెష్ అవుదామని చూస్తున్నాం. లైటింగ్ వచ్చేసి దీలోపు. సో డే టైంలో జర్నీ. జస్ట్ ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అయ్యాము. మళ్ళీ ఇది దాటగానే మధ్యప్రదేశ్ స్టార్ట్ అయిపోతుంది. సో మాకు ఇంకా 3rd స్టేట్ వెయిటింగ్. బట్ ఇది ఫారెస్ట్ ఏరియా ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంది. మధ్యప్రదేశ్ ఎంటర్ అవుతున్నాం, దారిలో ఉన్నాం. లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. సన్ రైజ్ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగాము. టీ పాయింట్ ఉంది. టీ బాగుందో లేదో ఈడే చెప్తారు. బాగుంది. ఆ రోజు అక్కడ బోర్డర్ ఎంట్రన్స్లో ఉన్నా. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఖాళీగా ఉంది ప్లేస్ అంతాను. బ్రషెస్ ఇలాంటివన్నీ చేసుకొని ఇంకా ఆగాము ఇక్కడ. ఫుడ్ కూడా మధ్యలో ఎక్కడ ఆగడం ఎందుకు, మ్యాగీ ప్యాకెట్స్ పట్టుకొచ్చా. అండ్ ప్లేస్ కూడా చాలా క్లియర్గా నీట్గా ఉంది. అందుకని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇది క్యాంపింగ్ది, జస్ట్ సింపుల్ మ్యాగీ వర్క్ కదా, యూజ్ ఉంటుంది. సో ఇవో పట్టుకొచ్చా. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఆడడం కన్నా ప్లేస్ బాగుంది కంప్లీట్గా. ఫుల్
కొద్దిగా ఖాళీగా ఉంది. ఇంకా ఇది క్యాంపింగ్ది గ్యాస్ స్టవ్ పోర్టబుల్ ఉంటుంది, బ్యూటేన్ గ్యాస్. ఆల్మోస్ట్ 3 hours వస్తుంది. మ్యాగీ ప్యాకెట్స్ తీసుకొచ్చాం. ఇంకా మ్యాగీ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను. హీటర్ బాగానే వస్తుంది నార్మల్గానే. ఈ సిలిండర్ 250 అంత సిలిండర్. గాలి ఒకవైపు వేపిస్తుంది. ఇప్పి పట్టుకొచ్చాను. ఇప్పి నిప్పేశాను. వేస్తాం. ఇప్పుడు ఇంకా ఉంది. ఈరోజు కూడా అదే తింటాం. మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఉంటుంది కదా, ఇంకా అది కొంచెం ఉంది. దాంతోపాటు ఇది ఒక 2 ప్యాకెట్స్ చేస్తే సరిపోతుంది. బటర్ హాట్ అయ్యాయి. ఇంకా పౌడర్ వేసేసి ఓకే. మా మ్యాగీ ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. మా పులిహోర ఇంకా ఉంది. ఇప్పటికి అయిపోతుంది. ఇంకా వచ్చితే దాని పని జల్లేయడమే. మొత్తం ఒక సైడ్ చెట్లు. మధ్యప్రదేశ్ కరెక్ట్గా ఇండియాకి మధ్యలో ఉన్నాం మ్యాప్లోనే. ఇప్పుడే చూసా. టైం వచ్చి 9:50 అవుతుంది. మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఎక్కడో తెలీదు. రావాకి ఇంకా 200 kilometers. బట్ ఈ ఏరియా ఆల్మోస్ట్ ఒక 100 kilometers నుండి వస్తున్నాం. ఇంతే. ల్యాండ్స్కేప్స్ మొత్తం ఇలానే ఉన్నాయి. ఒక గ్రీనరీ లేదు, ఏమీ లేదు. మొత్తం కొండ, ఘాట్ రోడ్స్, రాళ్ళు రప్పలు తప్పించి అసలు మొత్తం ఇలానే ఉంది అంతా. మధ్యప్రదేశ్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే. ఇల్లులు కూడా కంప్లీట్గా పెంకుటిల్లులు అన్నీ. మొత్తం పెంకుటిల్లే. ఇలా విలేజెస్ కూడా అంతా ఇలానే ఉన్నాయి. అక్కడక్కడ జస్ట్ 50 ఇల్లులు ఉన్నాయి. రిమైనింగ్ అంతా ఇంతే ఉంది. మళ్ళీ ఘాట్ వచ్చింది. కంప్లీట్ ఘాట్ రావడం కాదు, ఘాట్లోనే ఉన్నాం. ఒక 100 kilometers, 120 kilometers నుండి. ఆ భయ్యగాలు ఎవరో పైకి ఎక్కేశారు. ఓకే. కంప్లీట్ ఇంతే. ఇదే ఉంది లాస్ట్ ఎంత ఒక 2-3 hours. 3 hours నుండి ఇదే పొజిషన్. ఇలానే ఉంది. ఆ చెట్లు చూడు, ఆ పొలాలు, పెద్ద కొన్ని కొండ అంటే పెద్ద చెట్లు లేవు. ల్యాండ్స్కేప్స్ అన్నీ ఇలానే ఉన్నాయి కంప్లీట్గా. లారీ భయ్య కష్టపడి ఎక్కిస్తున్నాడు. చాలా ఆటో ఫస్ట్ ఆటో మాకు కనిపించింది ఇప్పుడు వరకు. ఆటోలు కూడా లేవు కదా ఇక్కడ. ఊరు వచ్చింది ఇప్పుడు వరకు. అంటే చిన్న ఊర్లో ఇది కొంచెం పెద్ద ఊరు. సిటీ అనుకుంటున్నాను వీళ్ళకి కదా. మనకు కూడా కొంచెం సిటీలోనే ఉంటుంది. ఇప్పుడు వరకు అసలు చిన్న ఊర్లో వచ్చి అసలు హాట్ రోడ్స్ కంప్లీట్గా. ఎక్కడైనా టోల్ రోడ్ వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుదామని చూస్తున్నాను. ఇది గవర్నమెంట్ బస్ ఏది కనిపించట్లేదు. ఎంపీఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ అన్నీ ఉంటాయి కానీ అందుకే ఏం లేవు. సాదల్పూర సంథింగ్ ఏదో దాటేసాము. ఏదో సంథింగ్ ఏదో దాటాం. ఊరి పేర్లు కూడా తెలీదు. ఇప్పుడు వచ్చింది భయ్య రేవా అంట. రేవాకి 106 kilometers. ఈ రూట్లో వెళ్ళిపోవాలంట. ఇప్పుడు ఇంకా కొంచెం బెటరు. ముందు ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది. రోడ్ అంతా కన్నాలే. బట్ ఈ రోడ్లో వెళ్ళాలంటే కష్టమే. 100 kilometers ఇలాంటి రోడ్లో కష్టం లేదు. మామూలుగా ఒక 2 hours వెళ్ళేది. ఇలా వెళ్తాం ఎప్పటికో. వెనక్కి ఎవడో భయ్యాగడ ఆగలేకపోతున్నాడు. ముగ్గురు వేసుకొని వస్తున్నాడు. నిలబడలేకపోతున్నాడు అసలు. కాబట్టి బ్రేక్ వేసినా అక్కడెక్కడో ఆగుతుంది. రోడ్డు మొత్తం కన్నాలు ఉన్నాయి. మరి అడిగి డైలీ అలవాటే మా రోడ్డు. ఒక చూడ చక్కని ప్రదేశం దగ్గర ఆపాము.
ఎవరి పని అలా అయిపోతే స్టార్ట్ అవుతామని. టెంపరేచర్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఆంధ్రవేలో లేక్ లాంటిది ఏదో ఉందంట, లేక్ వ్యూ. అందుకని ఇంకా ఇక్కడ ఆగాము. మా నావిగేటర్ చెప్పాడు ఇక్కడ కంపల్సరీగా ఆగాలని. వెహికల్స్ కూడా చాలా ఆపేస్తున్నారు, వాటర్ వస్తున్నాయి కదా. లారీ వాళ్ళు ఎక్కువ ఆపారు స్టే కోసం. ఏంట్రా నీ ముఖ చిత్రం ఏంటి అలా ఉంది? ఓ చూసి చెప్తా. లేక్ వ్యూ బ్లూ కలర్ ఉంది, స్కై బ్లూ. చూడడానికి పెద్దది ఉందనుకున్నాం, బట్ చిన్నగా ఉంది. అటు పెద్దది ఉందనుకుంటా. ఎత్తిస్తావరా? అలాగొచ్చుతావా? అటు వస్తాను కాదు. నైస్ నైస్ వ్యూ. కావాలి పట్టు నచ్చేస్తుంది అసలు. బోట్లు అవి ఏవి లేవు, ఉంటే బాగుంటుంది. చూడడానికి అయితే బాగుంది, అదంతా ఓపెన్ ఉంది. అనే చూడు కొంచెం టర్న్. ఆల్మోస్ట్ చాలామంది ఫ్రెష్ అవ్వడానికే ఆగారు కంప్లీట్గా. వంటకాలు చేసుకొని తినేసి బయలుదేరుతున్నారు. మొత్తం కంప్లీట్గా కుంభమేళా బ్యాచ్ లాగే ఉన్నారు అంతా. ఇక్కడ ఈ లేక్ దగ్గరే వాటర్ ఉన్నాయి. జస్ట్ హ్యాండ్ వాష్ అవి, కాళ్ళు చేతులు అవి, అండ్ గిన్నెలు మార్నింగ్ తిన్న ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం క్లీన్ చేసేస్తాం. అండ్ గ్లాస్ పైన దుమ్ము ధూళి పట్టేసి మరకల్లో అయిపోయి కారు జస్ట్ లైట్గా క్లీన్ చేసాం గ్లాస్. అలా ఆరిపోయాక బకెట్ అడిగి తెచ్చాడు. సో జస్ట్ లైట్ వాష్. గ్లాస్ ఇప్పుడు అర్జెంట్ క్లీన్ చేయాలి, లేదంటే అది ఎండిపోయి గట్టిగా అయిపోతుంది. ఇవి కూడా కడిగేసాం. స్నానం చేస్తావా? తడిసిపోయి కదా ఎలాగో. ఇది కంప్లీట్ పెద్ద ఘాట్. ఈ హెవీ లోడ్తో ఈ లారీని క్రాస్ చేసేస్తున్నాడు వేస్ట్ ఘాట్. అది మళ్ళీ 10 స్పీడ్లో. బా దాని మధ్యలో నేను దూరాను. ఇది ఎంతో రోడ్డు అయ్యా, వెరైటీ రోడ్డు వచ్చింది. పక్కన కాలువ ఉంది, పెద్ద కొండ ఎక్కించింది, కొండ దిగించింది. ఇది మాత్రం ఈజీగా వచ్చేసింది. మేము మాత్రం ఆ కొండలన్నీ ఎక్కి ఘాట్ రోడ్లు ఎక్కి వచ్చాం ఇక్కడికి. 30-40 కిలోమీటర్స్ అనుకుంటా. రోడ్డు కంప్లీట్ అండర్ కన్స్ట్రక్షన్. చుట్టూ తిరిగి ఒక వెహికల్స్ అన్నీ అలా వస్తున్నాయి. ఇంకా రోడ్డు ఇంకా వేయలేదు. రేవా ఎన్ని కిలోమీటర్లు? 15-10 ఉంది. దాని తర్వాత ఒక 150-200 అక్కడ నుండి 140 కిలోమీటర్స్ రేవా నుండి. సో ట్రాఫిక్ ఎలా ఉందో తెలియదు ప్రజెంట్. రీచ్ టైం వచ్చి 6:30 చూపిస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? 2:45. జస్ట్ ఇప్పుడే ఇంకా రేవా నుండి ప్రయాగ్రాజ్ హైవే చాలా రోజులకి వెయిటింగ్. నిన్నటి నుండి చేస్తే ఈరోజు ఈ రోడ్డుకి ఎక్కాము.
ప్రయాగ్రాజ్ హైవే అంట. ఇంకా 4 hours చూపిస్తుంది, 130 kilometers. సో ఈ రోడ్డు కోసం వెయిటింగ్. అట్ లాస్ట్ వచ్చాము. సో చూడాలి. ఇక్కడ నుండి తెలంగాణ వెహికల్స్ ఇవన్నీ ఎంటర్ అవుతాయి. ఇప్పుడే ఒక 2 కనిపించాయి. నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ నుండి వెళ్ళేవంతా కుంభమేళకి వెళ్ళేవాళ్ళే అనుకుంటా. చూద్దాం. ప్రయాగ్రాజ్కి ఇంకా 120 ఉండొచ్చా, 120 kilometers ఉంది. ఇక్కడ కొంచెం ఒక 15 minutes ట్రాఫిక్ జామ్ చూపిస్తుంది మ్యాప్స్లో. మ్యాప్ చూపిరా, మ్యాప్ చూపి, జూమ్ చేయి. 15 minutes. బాబాయ్ ఇదంతా ట్రాఫిక్. మీద కూడా ట్రాఫిక్లా ఉంది. సరిపోయింది. ఎక్కడ అయిపోదామా, క్లియర్ అయికి వెళ్దామా? అమ్మ బాబాయ్ మొత్తం ట్రాఫిక్ ఉంది ఇంద్రా. ఓహో ఇక్కడ వరకేనా, రిమైనింగ్ అదంతా బాగానే ఉందా? ఓకే సరేలే పోదాం. ఇది పొజిషన్ ప్రెసెంట్. వీకెండ్ కదా, మేబీ జనాలు వస్తున్నట్టున్నారు, బట్ పర్లేదు. ఇప్పటివరకు అయితే బాగానే వచ్చేసింది. చూద్దాం ఎప్పుడు క్లియర్ అవుతుందో. సరే కదా, కూర్చుంటాం. డైరెక్ట్గా ఘాట్స్ దగ్గరికి కార్ అలౌ చేస్తున్నారని మొన్న ఎక్కడో రీల్స్లో చూసాను. ఇన్ కేస్ అంత ఖాళీగా ఉంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం, లేదంటే ఫస్ట్ పార్కింగ్ పెట్టేసి మొత్తం ఫ్రెష్ అయ్యి అప్పుడు స్నానాలకి వాటికి వెళ్తాం. ఈ వెహికల్స్ యాక్చువల్లీ ఆపోజిట్లో రిటర్న్ వస్తున్నారు, అందుకు ఇది బ్లాక్ అయినట్టున్నాయి. మరి ఎందుకు అయ్యాయో తెలీదు, చూడాలి. క్లియర్ అయిందా? వెళ్దాం. ఇటుపక్క మూవ్ అవుతుంది కదా. మ్యాక్సిమం వెయిటింగ్ దగ్గర లారీ వాళ్ళు ఆపేస్తున్నారు వీళ్ళు సైడ్కి. వాళ్ళకి టైం సేవ్ కదా, ఆటో లేదంటే ఫ్యూయల్ వేస్ట్. మొత్తం లారీలే ఉన్నాయి. అందాక కుంభమేళ అయినంత లారీలు ఎలా చేయకుండా ఉంటే బాగుంది. ఫుడ్ ఇవన్నీ వచ్చింది దానివల్ల కదా. లారీ పరిస్థితి ఓకే. సో ఇటు పక్క ఖాళీ. అలా అయితే ఎక్కువ అన్నీ తెలంగాణ ఆంధ్ర వెహికల్స్ ఉన్నాయి. అందరూ అలాంటి భక్తులే అనుకుంటా. ఇక్కడికి వచ్చాక కర్ణాటక, కేరళ ఇవేం కనిపించలేదు. ఏపీటీఎస్ ఈ జస్ట్ ఈ 10 minutesలోనే చాలా వెహికల్స్ కనిపించాయి. చూడాలి. లారీలే, మొత్తం లారీలే. ఎన్ని లారీలు ఉన్నాయో. ఆపేరా, వీళ్ళు ఆపినట్టున్నారు. ట్రాఫిక్ వీళ్ళు పోలీసులు అనుకుంటా ఆపి పంపిస్తున్నారు. కొన్ని వెహికల్స్ని అక్కడ ఆపేసి తర్వాత అలా సెండ్ చేస్తున్నారు. అందుకని ఈ ట్రాఫిక్ ఎక్కువ చూపిస్తుంది. ప్రెజెంట్ 130 kilometers ముందు ఉన్నాం. ఒక 15 minutes ట్రాఫిక్ అయితే చూపిస్తుంది ఇక్కడ కంప్లీట్ రెడ్గా గూగుల్ మ్యాప్స్లో. చాలామంది నడుచుకొని వస్తున్నారు, బళ్ళ మీద వస్తున్నారు, ఎలా పడితే అలానే వస్తున్నారు. అర్థమైతే వస్తున్నారు. మేబీ 144 yearsకి ఒకసారి అవుతుంది కదా, అందుకని సో అందరూ ట్రై చేస్తున్నారు రావడానికి. లారీలు ఇవైతే మ్యాక్సిమం సైడ్కి ఆపేస్తారు. ఫుడ్ అవి దొరుకుతున్నాయి, పక్కన ఏవో ఫ్రూట్స్ అవి ఏవో అమ్ముతున్నారు కంటిన్యూస్గా. ప్రెజెంట్ అయితే ఎక్కడైతే ఆపారు, అందుకనే ట్రాఫిక్ ఉంది. మ్యాప్స్లో అయితే కంప్లీట్గా గ్రీన్ చూపిస్తుంది, బట్ మాకైతే ఇక్కడ ఆపారు. వదిలాడు. ఇది ఎలా ఉందంటే మన తిరుపతిలో క్యూ కాంప్లెక్స్లో వదులుతాడు కదా, అలా వదులుతున్నాడు. సో అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేటప్పుడు ఇక్కడ ఆపుతున్నాడు, ఆపి స్లో వదులుతున్నాడు బ్యాచెస్గా. ఎందుకంటే అక్కడ వచ్చే వెహికల్స్ వస్తున్నాయి కదా, మేబీ నేరో బాటిల్ నెక్స్ అలా ఉండడం వల్ల అనుకుంటా. ప్రెజెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు వదిలాడు, అది మూవ్ అవుతున్నాయి. మ్యాప్స్లో చెక్ చేస్తే కొంచెం ముందుకి మళ్ళీ రెడ్గా కనిపిస్తుంది. బట్ ఓకే, ఈ మాత్రం మరీ అంత మేము వెయిట్ చేసిన అయితే ఒక 10-15 minutes అయ్యింది. చూద్దాం.
బట్ ఎంత టైం అన్నది చూడాలి మరి. మళ్ళీ వచ్చింది మ్యాప్స్లో చూడు ఎంత ఉంది సాయి. స్టార్ట్ అవుతాం 109 కిలోమీటర్స్ ఉందా. ఇక్కడ రెడ్ ఎంత వరకు ఉంది? సైడ్లో దూరిపోవడమే. 15 మినిట్స్. ఫుడ్ చేద్దామా? ఏం చేద్దాం ఫుడ్? ఒక్క టోల్ గేట్ కనిపిస్తుంది కదా, ఆ టోల్ గేట్ కోసం ఇదంతా 1 కిలోమీటర్కి ఆల్మోస్ట్. ఇప్పుడు 1 అవర్ ఆగాము. చాలా స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్. ఇందులో ఈ సైడ్ నుండి దూరుతున్నాడు. ఎవరి లైన్లో ఆడి వెళ్ళుంటే ఫాస్ట్గానే వెళ్ళేవాళ్ళు. అటు నుండి ఒకడు ఇటు నుండి ఒకడు దూరుతూనే ఉన్నారు. ఇంకా అది అలా స్లో అయిపోతున్నాయి. అలానే ఇక్కడ టైం అయితే టైం పడుతుంది. టోల్ గేట్స్ దగ్గరే లేట్ అవుతున్నాయి యాక్చువల్లీ. నెక్స్ట్ టోల్ గేట్ ఉంది, అక్కడ కూడా సేమ్ బ్లాక్ అయిపోయింది. మధ్యలో బాగానే ఉన్నాయి. మార్నింగ్ నుండి ఒక 1 అవర్ నుండి వెయిట్ చేస్తే ఇప్పుడే లైన్లోకి దూరాం. అక్కడ గేట్ వేస్తున్నారు టోల్ గేట్స్ దగ్గర, సో అందుకే లేట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 3:30కి వచ్చేసాం ఇక్కడికి. 3:30 నుండి రేవా దాటిన తర్వాత ఒక 20 కిలోమీటర్స్ కంప్లీట్ బ్లాక్. అక్కడ ఒక 1.5 అవర్ వెయిట్ చేసాం. చెక్ పోస్ట్ది అది దాటాము. అది 1 అవర్ తర్వాత ఇంక ఇదిగో ఇక్కడ ఇదేంటో మరి చెక్ పోస్ట్ నుండి ఆల్మోస్ట్ టోల్ గేట్ దగ్గర నుండి ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చామంతే. మళ్ళీ కంప్లీట్ బ్లాక్ మొత్తం. ఇప్పుడు ఒక 1 అవర్ 1.5 అవర్ అవుతుంది. ఇంకా కార్ సైడ్కి తీసేసాం, నీట్గా ఆపేసాం. ఇక్కడ పడుకున్నాము. అది ఎప్పుడైతే అప్పుడు అవన్నీ సిటీ కూడా కంప్లీట్ బ్లాక్ అని చూపిస్తుంది మొత్తం మ్యాప్స్లో అప్డేట్ చూస్తుంటే. ఎవరు ఏం చెప్పట్లేదు. ఇంకా సైడ్కి ఆపేసి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాం. ఎప్పటికో వద్దో తెలీదు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. టేకింగ్ రెస్ట్. నిన్నటి వీడియోలు ఎడిట్ చేసుకోవడం అంతే. రాసాక ఇంకేమైనా ఉందా? ఓకే సరే. స్నాక్స్ ఉన్నాయి, నాకు ఇవ్వకుండా తినేసరి. ఓకే, అవి ఏమైనా వెహికల్స్ తీస్తే చెప్తా. మేబీ ఇప్పుడు ఇలా తీసినా ఈ స్పీడ్లో వెళ్ళినా సరే నైట్ 11 అవుతుంది. అక్కడికి వెళ్ళి పడుకోవడానికే కదా. ఇంకేదో ఇక్కడే కొంచెం ప్లేస్ ఉంది, ఇక్కడే ఆగుతాం. మేబీ వెహికల్స్ క్లియర్ అయితే స్టార్ట్ అవుదామని చూస్తున్నాం. బట్ వెహికల్స్ అయితే క్లియర్ అవ్వట్లేదు. అందరూ ఇంజన్ అయితే ఆఫ్ చేసేసి కూర్చున్నారు ఇంకా అందరూ. మధ్యాహ్నం వచ్చాము 3:30కి. ఇప్పుడు 7:30 అవుతుంది. ఇక్కడే ఉన్నాం. ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవ్వట్లేదు, ఆడ వదలట్లేదు. ముందు రోడ్డు అంతా ఖాళీగానే ఉంది అలా అని. మరి ఎందుకు వదలట్లేదు? సిటీ ఫీల్ అయిందని వదలట్లేదు వాడు. బట్ ఇక్కడ ఆపిన దగ్గర ఎటు చూసినా తెలంగాణ ఆంధ్ర బైక్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. కార్లు నా ముందు, నా పక్కన, నా వెనకాల అన్నీ తెలంగాణవే. బస్సులు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తెలంగాణే ఉన్నాయి. తెలుగు పీపుల్ ఎక్కువ మంది వస్తున్నారు మన వాళ్ళు. మరి వీకెండ్ మేబీ అలా ప్లాన్ చేసుకున్నారేమో. అందరూ బాగానే కనిపిస్తున్నారు ఈరోజు. చూద్దాం, త్వరగా అయిపోతే బాగుంటుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ముందుకి చూసాం గూగుల్ మ్యాప్స్లో, ఆల్మోస్ట్ చాలా ఉంది. ఇప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోవడం కన్నా ఇక్కడ ఫుడ్ కోసం ఆగాము. ఇంకా చాలా హోటల్స్ చూస్తున్నాం. వీళ్ళకి ఇంకా ఫుల్ రష్ ఉన్నాయి, కాంపిటీషన్ ఉంది. ఎలా ఉన్నా తినేస్తున్నారు. సంపాది తెలియదు నార్మల్, అసలు ఏమున్నా తింటున్నారు ఇంకా. అందుకని ఇక్కడ అందులో ఉన్న దాంట్లో బెస్ట్ ఒకటి రేటింగ్ చూసాం. ఇది రేటింగ్ బాగానే ఉంది. వాటి ఫుడ్డే చూడడానికి వేరేలా ఉంది. వాడు తప్పదు, వాడు తినాలి. మాకు వచ్చిన హిందీలో వాడికి అడుగుతుంటే వాడు మేము చెప్పిన దానికన్నా 30 ఆప్షన్లు చెప్తున్నాడు. వాడు ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. ఫుడ్ వస్తే తినేస్తాం. తినేసి ఇంకా కాసేపు ఇక్కడే స్లీప్ వేసేసి తర్వాత ఇంకా బయలుదేరుతాం. వీడిని చూపిస్తాను చూడండి. వీడు ఆప్షన్లు ఎన్ని చెప్తున్నాడు. ఏంట్రా ఏంటట? కర్రీ అంతా కర్రీ అవుతుంది. ఫుల్ బిజీ. మన వాళ్ళు ఎవరు లేరు మొత్తం. రయ్యగడు బిల్లు 400 వేసాడు. జీరా రైస్ 120,
220 ఏమో పన్నీర్ కర్రీ అంట. 60 రూపీస్ రోటీస్ ఓకే. పన్నీర్ కర్రీ 220 ఎక్కువ అనిపించింది. ఓకే ఓవరాల్గా ప్రయాగ్రాజ్ కాబట్టి ఓకే. ఇది టోల్ గేట్ దగ్గర ఇన్ బిట్వీన్ ఒక 20-30 కిలోమీటర్స్ కూడా లేదు, 2 టోల్ గేట్లు ఉన్నాయి ఇక్కడ. సో नीचे से लेना ऐसे बोल रही हूँ. नहीं मेरा मोबाइल का मैं डिलीट कर दूँगा सब. ఇంకా కంప్లీట్ ట్రాఫిక్ ఉంది, ఏం చేయాలో తెలియక ఇంకా యూటర్న్ కొట్టేసి కాశీ వెళ్ళిపోతాం. అదే బెటర్, ఇంక అవ్వదు, ఇంతమంది జనాలు వీళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఎప్పుడు వెళ్ళినంత వరకు డౌటే, అందుకని ఇంక మేము యూటర్న్ కొట్టేసి కాశీ వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఇలా రూట్ ఏముందా బ్యాకేనా? సో ఇంకా తిప్పేసాం. ఖాళీ అయింది కాబట్టి రోడ్డు వద్దులే. నిన్న 3:30కి వచ్చాము, ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది, అయినా ఇదే పొజిషన్. దీనికన్నా బెటర్ అటు వెళ్ళిపోవడం. వ్యూ పాయింట్ ఉందా? అటు వ్యూ పాయింట్ అంట.